Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. కర్ణాటక ధర్మస్థలిలో ఇప్పటికే మనందరికీ తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతోందనేది. ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడు బయటకు వచ్చి చాలా మందిని గత కొన్నేళ్లుగా అక్కడనే నేత్రావతి నది ఒడ్డున తను పాతి పెట్టానని, దీని వెనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పటం, ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అందులోకి రంగంలోకి దిగటం, ఆ సిట్టు వాళ్ళు ఇప్పుడు 6 ప్లేసెస్లో తవ్వకాలు చేయగా అందులో 6 ప్లేసెస్లో కొన్ని ఎముకలు అలాగే సగం ఉన్నటువంటి అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఏం జరగబోతోంది, ఇంకా మిగతా ప్లేసెస్లో ఎన్నాళ్ళు పడుతుంది తవ్వకాలు చేయడానికి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నటువంటి బాలలత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తున్నాడో పారిశుద్ధ్య కార్మికుడు అతను చెప్పిందే నిజమేమో అనేటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. చాలా ప్లేసెస్ లో శవాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటపడుతున్నటువంటి 2 చోట్ల అయితే స్కెల్టన్స్ కూడా వచ్చాయని చెప్తున్నారు. కొన్ని చోట్ల బోన్స్ కూడా ఐడెంటిఫై చేశారు సిట్ వాళ్ళు. సో మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే గతం నుంచి కూడా మీరు దీని మీద స్పెషల్ గా చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, జరుగుతున్నదంతా కూడా. మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అతను చెప్పిందంత నిజమే అనుకోవచ్చు? అంటే కర్ణాటక ప్రభుత్వం జూలై 19వ తారీఖున దీనిపైన డీజీ ర్యాంక్ అధికారితో సిట్ వేసిందండి. ప్రణవ్ మహంతి అనే చాలా పెద్ద ఆఫీసర్ అన్నమాట. ఆ సిట్ గత 2 రోజుల నుంచి కూడా శానిటేషన్ వర్కర్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఐడెంటిఫై చేసి 13 సైట్స్ చెప్పారనమాట. ఆ 13 సైట్స్ ని తవ్వకాలు జరపగా మొదటి 5 సైట్స్ లో ఏమీ కనిపించలేదు. 6వ సైట్ లో నేత్రావతి నది ఒడ్డునున్న ఫారెస్ట్ ఏరియాలో ఒక పార్షియల్ స్కెలిటన్ దొరికింది, అంటే అస్థి పంజరం దొరికింది అనమాట. దానిలో 15 బోల్స్ దొరికాయి, 15 పెద్ద పెద్ద ఎముకలు దొరికాయంట. వాటిని ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ కి పంపించారంట. ప్రిలిమినరీ అనాలిసిస్ ప్రకారం అది ఒక పురుషుడికి సంబంధించింది, ఒక మేల్ కి సంబంధించి అంటున్నారు. అయితే ఇంకా చాలా సైట్స్ లో తవ్వకాలు జరగాల్సింది. వర్షాల వల్ల తవ్వకాలు చాలా జాప్యం అవుతున్నాయి అన్నమాట. దాంతో పాటు ఈ 6, 7, 8వ సైట్స్ లో ఈ రోజు డిగ్గింగ్ జరుగుతుందని న్యూస్ వస్తుందండి. ముఖ్యంగా ప్రధానమైన సోర్సెస్ చెప్తుంది ఏంటంటే వార్తాపత్రికలన్నీ, మీడియా ఛానల్స్ కానీ ప్రధానంగా చెప్తుంది 6వ సైట్ లో నేత్రావతి నది ఒడ్డునున్న సైట్ లో మాత్రం ఫారెస్ట్ ఏరియాలో ఒక పార్షియల్, అతను చూపించిన ప్లేస్ లో పార్షియల్ స్కెలిటన్ దొరికింది అని చెప్పి. అయితే దీని మీద 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వందల కొద్ది శవాలు దీనిలో ఉన్నాయి అనే దానిలో, ఇన్ని సంవత్సరాల తర్వాత అవి డిగ్ చేస్తే తవ్వకాలు జరిగే టైంలో వర్షాలు కానీ ఈ టైప్ లో డికే కానీ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి సంబంధించి ఇది అబ్బాయివా అమ్మాయివా, ఎంతకాలం ఏం చనిపోయి, ఎలా చంపేశారు, దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ సిట్ ఇమీడియట్ గా చెప్పలేదన్నమాట. అవన్నీ ఫోరెన్సిక్ రిపోర్ట్ టెస్ట్ కి వెళ్తాయి, ఆ రిపోర్ట్ చెప్తారనమాట. తర్వాత ఈ శవాల్ని ఐడెంటిఫై చేయడానికి కూడా భూమి మీద నుంచి కొన్ని స్కానర్స్ పెడతారు. ఇంకా వాటికి పర్మిషన్ రాలేదన్నమాట. కొన్ని డిటెక్టర్స్ పెట్టి లోపల ఏమైనా ఉన్నాయా లేదా అని చూసి తర్వాత తవ్వకాలు స్టార్ట్ చేస్తారు. సో వాటికి కూడా ఇంకా సిట్ కి పర్మిషన్స్ రాలేదంట. సో వీటన్నిటికీ కాస్త టైం పట్టే అవకాశం ఉంది. అంటే సో అతను చెప్పింది నిజమేనా అనుకోవచ్చా అండి? లేకపోతే నేత్రావతి నది ఒడ్డున పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడేమన్నా చనిపోయిన వాళ్ళని పాతి పెడితే అవి ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా? అది పూర్తి స్థాయిలో మనం చెప్పలేమండి, ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దీని మీద ఏం మాట్లాడలేదు. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం గత కొంతకాలంగా ఎవరైతే మిస్ అయ్యారో, గత 20 సంవత్సరాలుగా కర్ణాటకలో ముఖ్యంగా ఆ ప్రాంతంలో మిస్ అయ్యారో మిస్సింగ్ కేసెస్ అన్ని వెలికి తీసి వాళ్ళు ఎలా మిస్ అయ్యారు, వాళ్ళు దొరికారా లేదా అనే దాని మీద మాత్రం కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి ఒక తల్లి డాక్టర్ అయిన తన కూతురు ఈ ధర్మస్థల ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కూతురు మిస్ అయిపోయిందని చెప్పి, నా కూతురు అట్లీస్ట్ ఆ అమ్మాయి అవశేషాలు ఎక్కడున్నాయి, అమ్మాయి అస్థిపంజరం ఎక్కడుందో కూడా నాకు కనిపించాలి అని చెప్తుంది అనమాట. దాని తర్వాత ఈ శానిటేషన్ వర్కర్ కూడా చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నా పైన ప్రెషర్ పెట్టి పాత పెట్టించారు, కాబట్టి వాళ్ళ ఆత్మలు ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయి, వాళ్ళకి శాంతి కలగాలన్నా, నా మనసు శాంతి కలగాలన్నా నేను వీటిని బయట తీపిచ్చాలి అని చెప్పి తన పేరు చెప్పకుండా నాకు విట్నెస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఆయన కూడా బయటకు రావడం జరిగింది. సో ఆయన కొన్ని 13 సైట్స్ వెల్లడించినట్లు తెలుస్తోంది. న్యూస్ పేపర్స్ మనం చూస్తే 13 సైట్స్ వెల్లడించినట్టు తెలుస్తోందండి. దాన్ని బట్టి ఇంకొక ఒక వారం 10 రోజుల్లో ఈ తవ్వకాలు జరిగి తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో తెలిసిన తర్వాత అర్థమవుతుంది. ఈ పారిశుద్ధ కార్మికుడైతే ఒక పెట్రోల్ స్టేషన్ దగ్గర ఒక 13 సంవత్సరాల బాలికను కూడా ఇదే విధంగా, ఆవిడకి అండర్ గార్మెంట్స్ కూడా లేవు, ఆ విధంగా ఆమెను పడేశారని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా
ప్రూఫ్లతో సహా బయటికి రావాలి. దీనికి కొంత టైం పట్టే అవకాశం ఉంటుందండి. ఎస్, ఒకవేళ అదే నిజమైతే ధర్మస్థలం అనేది చాలా పవిత్రంగా చూస్తాం మనందరం కూడా. అది కాస్త అధర్మస్థలగా మారుతుందా అనిపిస్తోందండి. ఇలాంటి సమాజంలో బోల్డు చోట్ల జరుగుతున్నాయండి. కొన్నే బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి చెప్పేంత ధైర్యం గానీ అంత తెగు కానీ చాలా మందికి లేదన్నమాట. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే చాలా చోట్ల మనం ఏం చేస్తుంటాం అంటే ఈ మూఢనమ్మకాలు కానీ మూఢాచారాలు కానీ లేదా సెక్షువల్ అసాల్ట్స్ కానీ వీటి మీద బయట మాట్లాడటానికి కూడా మనందరం ఇష్టపడం. కానీ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఇంకా ఆ ఫినామినా కంటిన్యూ అవుతుంది. దీని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అండ్ ధర్మస్థల కూడా చాలా పవిత్రమైంది. అక్కడ శివుడి ఆలయం ఉంది. అండ్ ఆలయాన్ని జైన్స్ ఎవరైతే జైన్ ట్రస్టీస్ ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. సో ఆ ఆలయానికి స్పిరిచువల్ టౌన్ ఆ ప్లేస్. అంత స్పిరిచువాలిటీ ఉన్న ప్లేస్ లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అనేది ప్రపంచానికి భారతదేశానికి ఇది పెద్ద షాక్ లా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మాత్రం సిట్టే బయట తీయాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరైతే సిట్ కి అధ్యక్షత వహిస్తున్నారో ప్రణవ్ మహంతి గారు, ఆయన మీద కూడా అక్కడ ఇష్యూస్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి సెంట్రల్ డెప్యుటేషన్ వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. ఆయన ఉంటారా, సిట్ ని పక్కన పెట్టి ఆయన వెళ్తారా, సిట్ కి ఇంకో అధ్యక్షుడు వస్తారా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ అవుతుందండి. సిట్ కి వేరే ఆఫీసర్ వస్తారని చెప్తున్నారండి. అది చెప్పలేమండి. ఎందుకంటే ఈయన కంటిన్యూ అవుతారా, ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు ఈ ప్రణవ్ మహంతి గారు కంటిన్యూ అవుతారా లేదా కొత్త ఆఫీసర్ వస్తారా అనే దాని మీద కూడా ఇంకా కర్ణాటకలో చర్చ నడుస్తోంది. 1998 నుంచి 2014 వరకు అన్ని సంవత్సరాల పాటు అతను ఎలా ఊరుకున్నాడు, కామ్గా ఎలా ఉన్నాడు ఈ పారిశుద్ధ్య కార్మికుడు? ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాడు? జరిగిపోయి కూడా అంటే అతను చెప్పిన కథనం ప్రకారం అతని ఫ్యామిలీని బాగా బెదిరించారని చెప్పి, అతనికి థ్రెట్ ఉందని చెప్పి, అదే విధంగా అతని ఫ్యామిలీలో కూడా ఒక అమ్మాయికి ఇలానే జరిగిందని చెప్పి 2014 నుంచి మొన్నటి వరకు కూడా అతను పారిపోయాడని, కర్ణాటక పక్క రాష్ట్రంలో దాక్కున్నాడు, కానీ ఆత్మలు అతన్ని వెంటబడుతున్నాయి, మనశ్శాంతి లేకుండా ఉంది కాబట్టి నిజం చెప్పడానికి వచ్చానని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా ఏంటి, ఇంత 10 సంవత్సరాలు అంత కామ్గా ఉండాల్సిన అవసరం ఏంటి అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన కంప్లైనెంట్, విట్నెస్, ఎవిడెన్స్ కాబట్టి ముందు ఆయన చెప్పిన నిజమో అబద్ధమో తేల్చుకోవాలి. అసలు ఆయనకు కూడా లై డిటెక్టర్ టెస్ట్ అనేది పెట్టడం కరెక్ట్ అండి. కరెక్ట్. మరి అది ఎందుకు చేయట్లేదండి? ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు పోలీసులు? అది మరి దానికి స్పెషల్ పర్మిషన్స్ కావాలండి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వర్సెస్ ఈ టెస్ట్లు అనమాట. మానవ హక్కులు కోర్టు పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఇలాంటి పెట్టాలంటే కోర్టులో పోలీసులు పిటిషన్ వేసి కోర్టులు పర్మిషన్ ఇవ్వాలి. దానికి టైం పడుతుంది అనమాట. అంటే ఇతను చెప్పి కూడా ఆల్మోస్ట్ దగ్గర 1 month దగ్గర అయిపోతుందండి. ఈ నెల రోజుల నుంచి స్టోరీ డెవలప్ అవుతుందండి. దీనిలో కొన్ని తవ్వకాలు జరిగిన తర్వాత ఎంతవరకు నిజానిజాలు బయటపడాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బయటపడుతుంది. ఇంత దూరం వచ్చినప్పుడు ఇది ఆగదండి. ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినా బయటపడుతుంది. ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినా కూడా వదిలిపెట్టకూడదండి ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే కర్ణాటకలో ఇలాంటి కేసెస్ మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ కూడా ఈ ఏదైతే జేడీయూ ఉందో దానికి సంబంధించి కూడా మనం గమనిస్తే కర్ణాటకలో మన దేవగౌడ కుమారస్వామి వాళ్ళ దగ్గర బంధువులు ఎంపీ ప్రజ్వల్ రేవన్న కేసు కూడా ఉమెన్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, దానికి సంబంధించిన రికార్డ్స్, ఆడియో రేప్ టేప్స్ ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. ఆ తర్వాత అతను ఫారెన్ పారిపోయి అతను తీసుకొచ్చి, సో కర్ణాటకలో ఎంత అంటే నువ్వు సీఎంకి పిఎంకి చుట్టమైనా సరే ఏం వదిలిపెట్టరండి. చట్టం అందరికీ సమానమే కాబట్టి ఖచ్చితంగా ఇవి కూడా బయటకు వస్తాయి. డెఫినెట్ గా అండి. విల్ సీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.